భాష మైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ఘటనలకు సంబంధించి ఒక్కో కుటుంబానికి ఒక్కో రకమైన బాధ. 2 వయసు, ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉన్న సమయంలో జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి మొద్దునూరు మండలం పెనకలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ రెడ్డి కుటుంబానికి మరో దిగ్భ్రాంతి కలిగించే విషాదం. చిన్న వయసులోనే ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన నిఖిల్ కుమార్ రెడ్డి పరిశ్రమలో జరిగిన బ్లాస్టులో తనతో పాటు ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్న తన సతీమణి కూడా చనిపోవడం అందరినీ కలిచివేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మనం పెనకలపాడు గ్రామంలో ఉన్నాం. నిఖిల్ కుమార్ రెడ్డిని ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివించినప్పటికీ కూడా తమ కుటుంబానికి ఆసరాగా ఉండే సమయంలో తను కోల్పోవడం మాత్రం తన తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది. తల్లిదండ్రులు అసలు వాళ్ళ బాధ వర్ణాతీతం. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, తన కుమారుడు ఎంతో మేము కష్టపడి చదివించాం, ఒక పేదరికంలో ఉంటూ కూడా కష్టపడి చదివించాం, అయినప్పటికీ కూడా మా కుమారుడు మాకు ఆసరాగా ఉంటూ మమ్మల్ని ఆదుకుంటా అనుకున్న సమయంలో మమ్మల్ని వదిలి వెళ్ళాడు అంటూ కూడా తమ ఆవేదన మాటల్లో చెప్పలేనంత బాధాకరం. అయితే ఇప్పుడు మనం ఒక తల్లి దగ్గర ఉన్నాను, అడిగి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, నిఖిల్ కుమారుడు మీరు చాలా గారాభంగా పెంచుకున్నారు, మీకున్న కుమారుడు, మీ పెద్ద కుమారుడు. అయితే అసలు ఇలా జరుగుతుందని మీరు ఇట్లా జరుగుతారని మేము ఊహించుకుంటామా? బతుకు తెరుగుపోయినారు వాళ్ళు. ఇట్లా చేసేది మాకు తెలుసునా? ఇట్లా జరుగుతుందంటే మేము ఎందుకు పంపించాం సారు? ఇంటికాడ కాలం సంఘటన దీన్ని ఉండించుకుంటాం కదా. మా పిల్లలు ఇట్లా పోయినారు, మేమేమని మొత్తుకుంటూ వచ్చారా? మీ కుమారుడు ప్రేమ వివాహాన్ని కూడా మీరు అంగీకరించి తనను కూడా మీ ఇంటికి పిలుచుకున్నారు, ఇద్దరు అన్యోన్యంగా బాగా చూసుకున్నారు. పోయినాము మేము కూడా వచ్చి 2 వారాలు ఉండిపోయి మళ్ళా బాడిగ రూమ్ తీసుకొని జాబ్ చేసుకుంటున్నారు సార్. మా పిల్లలు మేమేమల్లే వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషం దేవుడు చూడలేకపోయినాడు. ఘటనకి ఇన్ని రోజుల ముందు ఇక్కడి నుంచి మీ ఇంటి నుంచి వెళ్ళారమ్మా? మళ్ళీ నెల అయింది, వచ్చి 2 వారాలు ఉండిపోయినారు. నెల పోయి రూమ్ తీసుకున్నారు, బాడిగ రూమ్. 8కి పోవాల్సిన వాళ్ళు 5కే పోయినారు సార్. ఆ రోజు రాత్రి ఆదివారం ఫోన్ చేసి 8కి పోతామన్నారు, 5కే బయలుదేరినారంట. ఇంకా మేమేమని బయలు పడాల తండ్రి, మా పిల్లలు ఇద్దరు. ఆ ఘటన జరిగిన రోజు అంతకుముందు గంటల ముందు మీకు కాల్ చేశారా? ఏంది చేసినారు? ఊరికి మా వాళ్ళు ఇట్లా ఫ్యాక్టరీ అంటుకుందని చెప్పినారు, కానీ వాళ్ళు ఎందుకు చేసేది? లోపల పోయింటే ఫోన్లు చేస్తుంటే ఎత్తలే. మా వాళ్ళు పోయి చూసుకున్నారు. మేము ఇన్నుంటే ఎప్పుడు రాత్రికి 5కి పోతే తెల్లారుజామున 3కి పోయినా వాటికి మేము ఎన్ని చూసాం. పీడికలు ఎత్తకొచ్చి ఆ ఆసుపత్రిలో బాధేగారు. వాళ్ళేంది మాకు అమ్మ మేము పోతున్నామని చేసేది? ఎన్ని మాటలు ఉన్నాయి, చెల్లులే లేవద్దునా, వాళ్ళు మాకేంది చేస్తారు? రమ్యను మీరు మీ కోడలుగా అంగీకరించారు, రమ్య కూడా మీకు అన్యాయంగా ఉంటున్నారు. అయితే ఆ అమ్మాయి కూడా ఇదే ఘటనలో ఇద్దరు ఒకసారి చనిపోవడం ఇబ్బంది వ్యక్తం చేస్తున్నారు. ఒకే కంపెనీలే. రమ్య అని నా కోళ్ళే అనుకుంటే నా బిడ్డతో సమానమే చూసుకున్నా సార్ నేను. మాకేం ఆ డౌటే లేదు, ఏ డౌటు లేదు. తమ కుమారుడు చేతికొచ్చిన వయసులో తను చనిపోవడం మాత్రం తన తల్లి జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నారా, తండ్రిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ కుమారుడు ఘటన తిరగడానికి ముందు కూడా మీ ఇంటికి వచ్చారు, ప్రేమ చేసుకొని వచ్చారు, మీరు అందరూ అంగీకరించారంటున్నారు. అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళక ముందు అక్కడ మీ కొడలతో ఉన్న మీకు అనుబంధం ఎలాంటిది? మంచి అమ్మాయిని తప్పకొడుతూ మామూలుగా బాగుపడతాను. మా వాళ్ళు సంతోషంగా అంగీకరించే మీరు అంగీకరించేస్తారని నాకు సంతోషంగా ఉంది అన్నది అమ్మాయి. బాగా స్నేహపూర్వకంగా మాట్లాడింది, మర్యాదగా పూర్వకంగానే మాట్లాడింది. అంటే ఘటన జరిగిన రోజు అంతకుముందు క్షణాల ముందు డ్యూటీకి వెళ్ళే ముందు మీకు మీ కుమారుడు కోడలు ఫోన్ లాంటివి చేశారా? ఏం లేదు. ఆ నైట్ అంతకుముందు నైట్ చేశారు. తెల్లవారి చెప్పాను నైట్, ఆదివారం నైట్ మేము ఉదయం జనరల్ షిఫ్ట్ 8 గంటలకు డ్యూటీకి పోతామన్నారు. అంతవరకు మాత్రమే చేసింది. మళ్ళీ ఆడికి పోయినా తెలిసిందేమంటే తెల్లవారు 8 గంటలకు డ్యూటీ కాకుండా నైట్ 5:30కే పోయినారని తెలిసింది.
ఆ రోజు నైట్ మీ కోడలు రమ్య మృతదేహం లభించిందా? లభించింది. కనిపెట్టాం మేము. భయంకరంగా ఉంది. మేము ఆధారాలు గుర్తులు ఉన్నాయి, ఆ గుర్తులు బట్టి కనిపెట్టాము. రమ్య మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్లారా? వాళ్ళ సిస్టర్ వచ్చినది. మేమే తీసుకుపోతుంటే వద్దు తంగా మాకు కావాలా గుర్తు, కానీ ఆ అమ్మాయి ఆ సిస్టర్ బాధపడుతుంటే మేమే వదిలిపెట్టాము. నాకు తెలిసింది 11:30కి 11:30కి వేరే బంధువులు చెప్పారండి ఇట్లా బ్లాస్ట్ జరిగిందని. అప్పటికి ఇంట్లో ఏం చెప్పలేదు మాకు. ఈ మధ్యాహ్నం టైంలో మా నాన్నకి తెలిసింది, చెప్పారు బంధువులు. మేము ఈవినింగ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 4:30 ఆ టైంలో అక్కడికి బాచుపల్లికి బంధువులు ఉన్నారు, అక్కడికి వెళ్ళాము. హైదరాబాద్ ఏరియాలో 12:15కి నైట్కి వెళ్ళాము. నేను మా అన్న మొబైల్కి ట్రై చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ వస్తూనే. అర్లీ మార్నింగ్ 1వ తేదీ 5:30కి ఆ టైంకి ఫోన్ రింగ్ అయిందన్న. లిఫ్ట్ చేశారు, ఎస్ఐ సార్ ఫోన్ లిఫ్ట్ చేశారు. 1వ తేదీ మార్నింగ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా ఈ బాడీ దగ్గర మొబైల్ దొరికింది, మీ వ్యక్తి కాదు కన్ఫర్మ్ చేసుకుందండి చెప్పారన్న. మేము ఇంకా వెళ్ళాము, చూస్తే మా అన్న బాడీ అన్న కన్ఫర్మ్ అయిపోయింది. నిఖిల్ కుమార్ రెడ్డి చనిపోయాను. తనతో క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? వాళ్ళు చనిపోయారా బతికారా? తనతో క్లోజ్గా ఉన్న వాళ్ళంటే కరెక్ట్ తెలియదన్న. మేనేజర్ సార్ బతికినాడు, రాజశేఖర్ సార్ ఆయన పేరు. ఆయన కూడా డ్యూటీలో ఉన్నాడు. చిన్న చిన్న గాయాలతో బయటకు పడినారు అని తెలిసిందన్న. యాక్చువల్గా మా వదిన జనరల్ షిఫ్ట్ మామూలుగా వెళ్ళేది, లేడీస్కి జనరల్ షిఫ్టే ఉంటుంది. ఏదో బ్యాంక్ పని మీద ఉందని మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్కే మా వదిన కూడా వచ్చిందన్న. ఇద్దరు ఫస్ట్ షిఫ్ట్ 6 గంటలకు వెళ్ళారు. 6 గంటలకు డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఇది 9:15 to 9:30 ఆ టైంలో బ్లాస్ట్ జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు ఎంత టైం పట్టింది బాడీని ఐడెంటిఫై చేయడానికి? చూస్తానే ఐడెంటిఫై చేసాము, ఫేస్ కనుక్కున్నాము, మా అన్న ఫేస్ అని. ఇక్కడి నుంచి రావడానికి ప్రభుత్వం నుంచి ఏదైనా సహకారం ఉంది కదా? అంటే అక్కడ మాకు బాడీ ఇచ్చిన తర్వాత మాకు ఒక కలెక్టర్ గారు వచ్చి అక్కడ సంగారెడ్డి వాళ్ళు ₹1,00,000 ఇచ్చారండి. ఎంతో ఉత్సాహంగా ప్రేమ పెళ్లి వివాహం చేసుకుని కేవలం 2 నెలల వ్యవధిలోనే తమ ఇద్దరు కొడుకు కోడలు మృతి చెందడం కూడా ఈ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే దీనికి సంబంధించి కూడా ఘటన జరిగిన రోజు కేవలం ఆ రోజు 8 గంటల సమయం డ్యూటీకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ కూడా కేవలం 5 గంటలకు డ్యూటీకి వెళ్ళారు. సో మాకు అంతకుముందు రోజు మాట్లాడారు, మాతో చాలా సన్నిహితంగా మాట్లాడారు, మేము చాలా బాగున్నామని చెప్పారు. అయితే ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఒకసారి చేయడంతో మాత్రం వీళ్ళు అసలు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఇంటి పక్కల వాళ్ళన్నారు తీద్దాం. ఇప్పుడు మీకు తెలుసు కదా నిఖిల్ రెడ్డి, మీకు అసలు మీ గ్రామంలో ఎలా ఉండేవాడు? మా గ్రామంలో మంచిగా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. వాళ్ళు ఏదో పోయినారు, 10 ఏళ్ళు అయింది ఇప్పటికి పోయి, వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ విధంగా జరిగింది సార్, ఈ విధంగా సంఘటన జరిగింది. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని చూపెట్టుకొని వీళ్ళు బతుకుతారు. ఇప్పుడు పరిస్థితి దేవుడు ఎత్తుకో తీసుకుపోయినాడు. వీళ్ళ బాధ చూస్తే చాలా అద్భుతంగా ఉంది సార్. గ్రామంలో కూడా చాలా మంచిగా ఉండేవాడు, అందరితో బాగా చదువుకున్నాడు, మంచి చదువుకున్నాడు, అందరితో కూడా సన్నిహితంగా బాగుండేవాడు అంటున్నారు. అందరితో కూడా బాగున్నాడు, అందరితో సన్నిహితంగా అందరినీ కలిసి మెలిసి ఉండేవాడు. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా జరిగింది సార్. మంచి చదువులు చదువుకుని ఎంఎస్సీ కెమిస్ట్రీ లాంటి మంచి ఒక ఉన్నత చదివినప్పటికీ కూడా తన భాగస్వామిని కూడా ఒక చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని కుటుంబాన్ని ఒప్పించుకొని మంచిగా జీవితంలో స్థిరపడే సమయంలో తన మృతిని మాత్రం ఈ గ్రామం మొత్తం జీర్ణించుకోలేకపోతుంది. ఇప్పటికీ కూడా తల్లిదండ్రులు ఇంకా విషాదంలో మునిగి ఉన్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పెనికలపాడు గ్రామం నుంచి.